రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దొంగలు హల్చల్ చేశారు. పెద్దమ్మ గంగాదేవి గుడిలో చోరీ చేశారు. ఆలయంలో 2 లక్షల విలువైన పంచలోహ విగ్రహాలు, అమ్మవారి నగలు, గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. 10 రోజుల క్రితం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ గంగాదేవి పండుగ నిర్వహించారు. అయితే సమీపంలో ఉన్న రామాలయంలో సైతం చోరీకి పాల్పడ్డారు దుండగులు. ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ రాత్రి మా పెదరాజు పెద్దమ్మ గంగాదేవి గుళ్ళ దొంగలు పడ్డారు. మరి పెదరాజు పెద్దమ్మది శివగంగడి విగ్రహాలు పోయారు. పొద్దున్నే వచ్చి పూజ దీపం పెడదామని చూస్తే పెదరాజు పెద్దమ్మది శివగంగది 4 విగ్రహాలు ఎత్తుకపోయారు. ఇంకోటి సొమ్ములు కూడా పుస్తమెట్టలు, దేవుళ్ళ పుస్తమెట్టలు కూడా తీసుకెళ్లారు. దీని విలువ, ఈ విగ్రహాల విలువ సుమారు 1,50,000 నుంచి 2 లక్షల వరకు విగ్రహాల విలువ ఉంటుంది. దయచేసి వీటి విగ్రహాలని, దొంగలని ఎత్తుకపోయిన వాటిని తొందరగా వాటిని పట్టుకొని మాకు రక్షణ కల్పించవలసిందిగా. ఇంతకుముందు కూడా ఒక 4 రోజుల క్రితం ఇదే గుడిలో దొంగలు పడటం జరిగింది. అప్పుడు కూడా సొమ్ములు, పుస్తమెట్టలు, ఉన్న గల్లా ఎత్తుకపోవడం జరిగింది. ఇలా 15 రోజులకు, 4 రోజులకు ఒకసారి ఇట్లా జరుగుతామో మాకు బాధాకరమైన విషయం.